అండి ఎట్లా ఉంది అంటే ఇప్పుడు పుష్పాలు అనే గేమ్ చేంజర్ వస్తుంది కదా, రెండు దెబ్బ దెబ్బ అంటున్నారు. ఈ రెండిట్లో మీరు దేనికోసం వెయిట్ చేస్తున్నారు? మేమైతే పుష్ప 2 మేబీ గేమ్ చేంజర్ కూడా. ఎందుకని పుష్ప వెయిట్ చేస్తున్నారు? అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఫస్ట్ దానికంటే సెకండ్ది బాగా హిట్ అవుతుంది, బాగుంటది అనేసి మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తాం. చూస్తే బాగుంటది అని చూస్తాం. ఫస్ట్ పార్ట్ చాలా బ్లాక్ బాస్టర్ అయింది కాబట్టి ఇంకా సెకండ్ కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఓకే, ఎంత కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారు? సో ఇంకా చూద్దాం, అది మన చేతుల్లో ఏం లేదు, అది మనం చెప్తే అయ్యే పని కాదు కదా, అది వస్తుంది బానే కలెక్షన్స్. అల్లు అర్జున్ కి అట్లానే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి కొంచెం వార్ జరుగుతుంది అంటున్నారు కదా. సో ఈ నేపథ్యంలో ఒకవేళ మూవీ ఏమన్నా కొంచెం డౌన్ అయ్యే ఛాన్సులు కూడా ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. సో మీరేమన్నా అలా అనుకుంటున్నారా? ఉండదండి. అది ఎందుకంటే ఇప్పుడు మూవీ పుష్ప చూసారు అందరూ, ఇప్పుడు వాళ్ళిద్దరికి వార్ జరిగిందని చెప్పి సినిమా చూడుకోకుండా అయితే ఉండరు కదా, చూస్తారు కదా. అలాగే గొడవలే, సినిమా సినిమానే. ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకు ఉంటారు అంతే కదా. ఇలాంటివి పర్సనల్ గా తీసుకోకుండా మనం కూడా హీరోస్ ని ఎంకరేజ్ చేయాలి కదా, పర్సనల్ దాకా తీసుకోవద్దు. ఫ్యాన్స్ లాగానే ఉండనివ్వండి, సినిమా లాగానే చూడండి, దాన్ని పర్సనల్ గా తీసుకోవద్దు. ఎంటర్టైన్మెంట్ అంతే, ఎంటర్టైన్మెంట్. ఓకే, గేమ్ చేంజర్ సాంగ్స్ అట్లానే పుష్ప సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా. సో రెండిట్లో బాగా మంచిగా అనిపించింది? ఒకటని ఏం చెప్తామండి, రెండు హిట్టే. సాంగ్స్ పరంగా కూడా నాకు తెలిసి అన్ని ఓకే, బ్లాక్ బస్టర్ అనుకుంటున్నాం. రెండు సినిమాలు అలాగే ఓటేస్తున్నాం మేము. ఒకటి పోటాపోటీ మీద ఉండాలి. ఓకే, ఎవరు ఫ్యాన్ మీరు? ఎవరు అభిమాని? నేను పవన్ స్టార్. ఎందుకని పవన్ కళ్యాణ్? అది చిన్నప్పటి నుంచి అలా వచ్చేసింది, మేనరిజం అలా ఉంటది పవర్ స్టార్ అంటే. ఇప్పుడు మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ సైడ్ వెళ్ళిపోయారు కదా. సో మరి మూవీస్ అంతగా చేయలేరు. సో మీరు ఓకేనా? మీకు అయ్యో పర్లేదండి, అలా మూవీస్ లో రాకపోయినా కూడా పొలిటికల్ గా మేము ఎంకరేజ్ చేస్తాము పవర్ స్టార్ ని, అంతే. పవన్ కళ్యాణ్ గారు మూవీలో ఖుషి తమ్ముడు ఆల్వేస్ ఫేవరెట్ మూవీస్. ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ అభిమానులకి? అలానే పుష్ప మూవీ రావాలంటున్నారు కదా, సో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్? అదే చెప్తున్నాను, మూవీని మూవీ లాగా చూడండి, దాన్ని పర్సనల్ గా తీసుకోవద్దు. ఫ్యాన్స్ లాగా ఉంటే బాగుంటది, దాన్ని పర్సనల్ గా తీసుకొని ఇలాంటి గొడవలు అలాంటివి చేయకపోవడమే, రూమర్స్ చేయకపోవడం మంచిది అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ డైలాగ్ ఒకటి సాంగ్ అని అంటే అదే అత్తారింటికి దారేదిలో మూవీలో, చూడప్ప సిద్ధప్ప సింహం గడ్డం గీసుకోదు, నేను గడ్డం గీసుకుంటాను, మిగతాదంతా సేమ్ టు సేమ్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, అల్లు అర్జున్ సాంగ్ కూడా పాడతారంట ఒకటి. సో అల్లు అర్జున్ ఒక సాంగ్. నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం, నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం, నువ్వు నన్ను ప్రేమించావని నేను నిన్ను ప్రేమించానని తెలిసాకా, నువ్వక్కడుండి నేనిక్కడుంటే, నువ్వక్కడుండి నేనిక్కడుంటే ఎంతో కష్టం, నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం, నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. థ్యాంక్ యూ, ఫ్యాబులస్ వాయిస్, సూపర్, థ్యాంక్ యూ. చాలా ఇష్టం అల్లు అర్జున్ గారు. ఓకే, థ్యాంక్ యూ. బ్రదర్ ఎట్లుంది ఇప్పుడు గేమ్ చేంజర్ అను పుష్ప వస్తున్నాయి కదా, సో రెండిట్లో దేనికోసం వెయిట్ చేస్తున్నాం? పుష్ప బ్రో, ఆల్వేస్ పుష్ప. డైహార్డ్ ఫ్యాన్ అల్లు అర్జున్ బ్రో. ఎందుకనంటే నాకు ఊహ తెలిసిన కాడి నుంచి, మూవీస్ చూసిన కాడి నుంచి అల్లు అర్జున్ అంటే పిచ్చి. ఆయన చూసి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను నేను. అంటే డ్యాన్స్ ఆయన వల్లే నేర్చుకున్నా, యాక్టింగ్ ఫీల్డ్ కూడా ఇప్పుడు వచ్చిందంటే ఆయన వల్లే వచ్చా, చాలా నేర్చుకున్నా ఆయన వల్ల. అలానే రామ్ చరణ్ గారిని తక్కువ చేసి ఏం మాట్లాడట్లేదు. మెగా ఫ్యామిలీ అనేది నాకు కూడా ఇష్టమే, కాకపోతే మెగా అల్లు అనేది వేరు, ఇది 100% షూర్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆయన వేరే, వీళ్ళు వేరే. బట్ ఏంటంటే అల్లు అర్జున్ గారికి ఉన్న క్రేజ్ వేరే అండి. ఇప్పుడు మరి పుష్ప 2ని చాలా మంది ఇప్పుడు మెగా అభిమానులు ఎట్లన్నా ఫ్లాప్ చేపిస్తాం, అది ఎట్లా హిట్ అవుతుంది మేము చూస్తాం అని కొంతమంది అంటున్నారు కదా, సో ఏం చెప్తాం? కొంతమంది అనేది అవి కథలు, జరగని పని, ఆయన ఆపేదే లేదు. రిలీజ్ వచ్చే డేట్కి మాత్రం 100% చెప్తున్నాను, సినిమా ఆపే ఛాన్స్ అయితే ఎవరికి ఇయ్యం. ఒక అల్లు అర్జున్ ఫ్యాన్గా చెప్తున్నాను నేను. ఆయన వేరే లెవెల్. అందులో ఓవరాల్గా ఇప్పుడు సినిమాలు అన్నీ తీసుకుంటే బాహుబలి వచ్చేసి 850 థియేటర్స్ ఎన్నో రిలీజ్ చేశారు అనుకుంటా. ఇది ఇండస్ట్రీలో ఫస్ట్ టైం అండి.
11,500 థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు పుష్ప. అంటే ఏ రేంజ్లో ఉంటుందో ఒకసారి చూసుకోండి. నార్మల్ ఇప్పుడు 1150 కోట్లకి కొనేసుకున్నారు కూడా సినిమా. ఇంక రిలీజ్ అయితే ఏ రేంజ్లో ఉంటుందో చూసుకోండి. ఆ, ఓకే, అయితే ఇప్పుడు మరి మెగా ఫ్యామిలీ వాళ్ళు కావాలని ఇప్పుడు రీసెంట్ గా జరిగిన ఇష్యూలో అల్లు అర్జున్ సైడ్ కి చేస్తారు అంటున్నారు. సో మీరు అభిమాని అంటున్నారు కదా, సో నువ్వేమనుకుంటున్నావు? వాళ్ళు ఒకటే బ్రో. మనమే తన్నుకుంటూ చావాలి తప్ప వాళ్ళు ఒకటే. సినిమా రిలీజ్ అయ్యేసరికి వాళ్ళు కూడా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తారు, బట్ తెలియకుండా చూస్తారు. ఇప్పుడు ఏంటంటే రామ్ చరణ్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ని ఏదో చేసేద్దాం, అదే చిరంజీవి గారు ఉంటేనే అల్లు అర్జున్ వచ్చాడు, అది అనేది కథలు బ్రో. అల్లు అర్జున్ అనేవాడు కష్టపడి వచ్చాడు, ఇండస్ట్రీలో ఒక పేరు తెచ్చుకున్నాడు. అలా అని చిరంజీవి గారు కూడా చాలా కష్టపడ్డారండి. ఇప్పుడు చిరంజీవి గారు అందరికీ సపోర్ట్ చేశారు. రామ్ చరణ్ గారికి సపోర్ట్ చేశారు, సాయి ధరమ్ తేజ్ గారికి సపోర్ట్ చేశారు, ఇంకా నెక్స్ట్ వరుణ్ తేజ్ గారికి సపోర్ట్ చేశారు. ఇప్పుడు ఎందుకంటే ఇందరికి సపోర్ట్ చేశారు, ఈయన ఎందుకు అయిపోయారు, వాళ్ళే ఎందుకు డౌన్లో ఉన్నారు? అది అనేది ఆయన టాలెంట్. బట్ ఇప్పుడు ఏంటంటే పుష్పాన్ని ఆపేవాడు అయితే ఎవడు లేడు. రిలీజ్కి అయితే రచ్చ రచ్చ చేస్తామండి, చూసుకోండి. ఇంకా ఎలా ఉండిద్ది? ఎలా ఉండేది అంటే ఇంకా పీక్స్ ఇంకా మామూలు ఉండదు. ఏదో డైలాగ్ చెప్పు అల్లు అర్జున్ సాంగ్ అని డైలాగ్. సాంగ్ డైలాగ్ ఏమున్నాయి, చాలా ఉంటాయండి. ఈ టైంకి మనకు వస్తాయా, రావు. ఏం చెప్తావు అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్? మెగా ఫ్యాన్స్ ఒకటే చెప్పగలుగుతున్నానండి, మనం ఐ మీన్ నేను అల్లు అర్జున్ ఫ్యాన్, మీరు మెగా ఫ్యాన్స్ చెప్తున్నాను. మనం కొట్టుకొని అనుకోవడం తప్ప వాళ్ళు ఎప్పుడు ఒకటే అండి. మనం మంచిగా ఈ తెలుగు ఇండస్ట్రీ సినిమాల్ని అభిమానిద్దాం, మన హీరోల్ని ప్రేమించుకుందాం. నా హీరో అల్లు అర్జున్ కనుక నా హీరో గురించి నేను గొప్పగా చెప్పుకుంటాను. అలానే మీ హీరోలు నేను తక్కువ చేసి మాట్లాడట్లేదు. నా హీరో అంటే నాకు దేవుడు అండి. పవన్ కళ్యాణ్ కూడా ఆయన పాలిటిక్స్ వల్ల ఆయన వేరే, వీళ్ళతో కంపేర్ చేయకూడదు. కానీ అల్లు అర్జున్ విషయానికి వస్తే మాత్రం అల్లు అర్జున్ నాకు దేవుడు అండి, 100% చెప్తాను. పుష్ప విషయానికి వచ్చేస్తే మాత్రం తగ్గేదేలే. థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ బ్రదర్. పుష్ప గేమ్ చేంజర్ వస్తుంది కదా, సో ఈ రెండిట్లో దేనికోసం వెయిట్ చేస్తున్నారు? నేను గేమ్ చేంజర్ కోసం వెయిట్ చేస్తున్నాను అన్న. గేమ్ చేంజర్ అంటే మా ఫేవరెట్ హీరో కాబట్టి గేమ్ చేంజర్ కోసం వెయిట్ చేస్తున్నా. ఓకే, అది ఇప్పుడు మెగా అభిమానులకి అలానే ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి వార్ జరుగుతుంది అంటున్నారు కదా, సో ఈ తరుణంలో ఒకేలా గేమ్ చేంజర్ రిలీజ్ అయినా కానీ హిట్ చేయమని అల్లు అర్జున్ ఫ్యాన్స్ చెప్తున్నారు. సో ఏం చెప్తారు? అలా అంటారు కానీ సినిమా హిట్ అయితే ఎవరు తొక్కేలేరు బ్రో. తొక్కేసిన సినిమాని ఎవరు లేపలేరు. అది అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఇప్పుడు సాంగ్స్ చూసుకుంటే, ఇప్పుడు అలానే గేమ్ చేంజర్ సాంగ్స్ చూసుకుంటే రెండు కొంచెం ఈక్వల్ చేస్తే గేమ్ చేంజర్ కొంచెం డౌన్ అంటున్నారు కదా. గేమ్ చేంజర్ డౌట్ ఎక్కడ అవ్వలేదే. కిసిక్ సాంగ్, పుష్పలో 2 సాంగ్స్ బాగున్నాయి. కిసిక్ కొంచెం అంతగా బాగలేదు. నిన్న వచ్చిన నానా హైరాణ సాంగ్ హైలైట్గా ఉంది. గేమ్ చేంజర్ ఏం తక్కువ లేదే. ఏదో పుష్ప 2 కాబట్టి కొంచెం హైప్ లేస్తుంది అంతే. ఇది కూడా గేమ్ చేంజర్ 2 అయితే ఎప్పుడో ముందుండేది. అట్లా పుష్ప 2 ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నావు? పుష్ప 2 బాగానే ఉంటుంది బ్రో. నేను షూటింగ్కి వెళ్ళాను, 1 వీక్ చేశాను. ఒక సీన్ కూడా చేశాను, థియేటర్లో సీను. క్లైమాక్స్ సీన్కి మామూలుగా నార్మల్గా మేకప్కి వెళ్ళాము. అది హైలైట్ అయింది బ్రో. క్లైమాక్స్ సీన్ ఉంటుంది, గూస్ బంప్స్ వస్తాయి. ఆ ఫైట్ సీన్కే సినిమా సగం హిట్ అయిపోతుంది నాకు తెలిసి. ఎట్లుంది బ్రదర్ ఇంకా గేమ్ చేంజర్ రామ్ చరణ్ లుక్? గేమ్ చేంజర్లో రకరకాలుగా ఉన్నాయి బ్రో, 4-5 లుక్కులు ఉన్నాయి. ఈ సినిమాతో శంకర్ మార్క్ వేరే లెవెల్ అయిపోద్ది. శంకర్ గారు ఆల్రెడీ ఎక్కడికో వెళ్ళిపోయారు, కానీ ఈ సినిమాతో మంచి పేరు వచ్చింది శంకర్ గారికి. దిల్ రాజుకి 50వ మూవీ కాబట్టి మంచి హిట్ పడుద్ది. రామ్ చరణ్కి మరో మైలు రాయి అయింది. అయితే మెగా అభిమాని అంటున్నారు కదా, సో అట్లానే ఇప్పుడు అల్లు అర్జున్ మూవీని కూడా చాలా మంది డౌన్ చేస్తామని అంటున్నారు. సో నీకు అట్లా అనిపిస్తుంది ఏమన్నా? డౌన్ చేసే వాళ్ళకి ఏం తెలుసు బ్రో, ఇక్కడ కష్టపడేది. అంత కష్టపడి పైకి ఎదిగారు. ఏదో అంటే పవన్ కళ్యాణ్ కోసం పోలేదు కాబట్టి అది ఒక్క తప్పు చేయకపోయి ఉంటే బాగుండేది బ్రో. అల్లు అర్జున్ అది ఒక్క తప్పు చేశాడు కాబట్టి ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. అంటే ఫ్యామిలీ అంతా ఒకటి కదా, బయటికి పోయి వేరే వాళ్ళకి అలా చేయడం తప్పు కదా. మీ ఫ్యామిలీలో మీ వాళ్ళు కూడా పక్కకు పోయి ఎవరికైనా సపోర్ట్ చేస్తే మీకు కూడా బాధే. దానివల్ల ఫీల్ అవుతున్నారు, అంతేగాని చిన్నదే కదా బ్రో. అది చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు పక్కనే పెరిగి ఇప్పుడు వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. దానికి ఫీల్ అవుతున్నారు అంతే. చిన్న ఏదైనా ఆడియో లాంచ్లో చిన్న క్షమాపణ చెప్తే అంతటితో తెగిపోద్ది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంతకు ముందు చూసుకుంటే ఆ చెట్లు నరికేసి సినిమాలు తీస్తున్నారు ఇప్పుడు అని అన్నారు కదా, అంటే అల్లు అర్జున్ గారిని అవాయిడ్ చేసినట్టు అంటారు?
అంటే అదేం లేదు బ్రో, అది వేరే రకంగా చెప్పాడు. కానీ మన వాళ్ళు ఏమనుకుంటున్నారు, పుష్ప సీన్ గురించి చెప్పారేమో, పవన్ కళ్యాణ్ అలా అన్నారేమో అనుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ వేరే రకంగా అన్నాడు, దీని గురించి అయితే అనలేదు. ఓకే, అయితే ఈ రెండు సినిమాలు అభిమానులకి ఏం చెప్తావు? రెండు సినిమాలు మంచి హిట్ అవుతాయి బ్రో. రేపు 5వ తేదీకి మంచి పండగ అని చెప్పొచ్చు, పుష్ప పండగ. జనవరి 10వ తేదీ గేమ్ చేంజర్ పండగ అని చెప్పొచ్చు. ఏదో ఒక రామ్ చరణ్ డైలాగ్ ఒకటి. ఒక్క నా కొడుకు టైమింగ్ ఉంటే ట్రైనింగ్ లేదు, ట్రైనింగ్ ఉంటే టైమింగ్ లేదు, సరిగ్గా పుట్టినోడు సరైన మగాడు ఒక్కడ కూడా దొరకలేదు, అంతా జాంగ్.